హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సాటర్డే నైట్ మేము షాపింగ్కి వెళ్ళాము. ముగ్ధాకి ఒక పట్టు శారీ తీసుకున్నాము. ఇంకా సండే వాళ్ళ ఫంక్షన్ శ్రీమంతం అనమాట. సో తన దగ్గరికి వెళ్ళాలి. ఇంకా సో రెడీ అవుతున్నాను. ఇది నాకు గో టు ఫేస్ ప్యాక్ అనమాట. అది ఏ పెళ్ళైనా కానివ్వండి, ఇంకా ఏదైనా ఫంక్షన్ లేదా ఏదో ఒకటి ఫెస్టివల్, సో నేను ఆ ఫేస్ ప్యాకే అప్లై చేసుకుంటాను. మీతో చాలాసార్లు షేర్ చేస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. నా డిఐవై ఫేస్ ప్యాక్. ఈ రోజు నాకు ముహూర్తం వచ్చినట్టుంది, నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి అనేది. జాతరకి వెళ్ళాం కదా, దాని తర్వాత వచ్చిన తర్వాత అంతే, ఇంక మళ్ళీ అప్లై చేయలేదు. నెయిల్ పాలిష్ పెట్టుకుందాం అనుకుంటానే ఉంటాను, పెట్టుకోలేదు. ఇంకా నా శారీ బ్లూ కలర్ అనమాట. సో బ్లూ కలర్ నెయిల్ పాలిష్ వెతికితే అన్నీ అయిపోగొట్టేస్తున్నారు టెడ్డీ హ్యాపీ వాళ్ళు డిఐవై చేసుకుంటూ ఉంటారు కదా ఇంట్లోనే. సో అలా చేసి పాడు చేసి పెట్టేశారు. ఇంకా అది అప్పటికి ఒక హ్యాండ్కి కొద్దిగా అప్లై చేశాను, ఇంకొక హ్యాండ్కి అప్లై చేసుకోవాలి. అది సరిగా రావట్లేదని పెట్టేశాను. టెడ్డీ ఉండేసి నేను అప్లై చేస్తాను లేచ కదా వస్తుంది అనేసి అని చదువుకుంటా ఉండింది. సరే అనేసి టీ పెట్టుకొని తాగేశాను. ఇంకా టెడ్డీకి ఆ రోజు క్లాస్ ఉందన్నమాట, వెళ్తా ఉంది కదా ట్యూషన్కి. సో దానికి క్లాస్ ఉంది సండే రోజు, తెలిసిందే కదా. లాస్ట్ సండే కూడా ఫాదర్స్ డే అనుకొని ఇంకొక సండే ఏదో అనేసి ఎగరగొట్టింది వెళ్ళకుండా. సో ఈరోజు మళ్ళీ ఫంక్షన్కి కూడా నేను వస్తాను, నేను రాకుండా ఎలా వెళ్తారు మీరు అన్నట్టుగా స్టార్ట్ చేసింది. రే గమ్ముగుండ్రా, నువ్వు వెళ్ళురా, నువ్వే అంత ఇంపార్టెంట్ కాదు ఆ ఫంక్షన్కి అని చెప్పేసి వాడి కోసం ఇంకా ఇష్టంగా వెళ్ళాలంటే చికెన్ చేద్దాము అనేసి పొద్దునే లేసి ఇంకా చికెన్ చేశాను. చికెన్ కర్రీ, ఇంకా దోశ, ఇంకా చికెన్ రైస్ లాగా పెట్టేసి అన్నం పెట్టేసామనుకోండి, బ్రేక్లో తినేస్తుంది. ఇంకా నార్మల్ క్లాస్ అయితే పర్వాలేదు. ఇంకా ఆ రోజు వాడికి ఎగ్జామ్ ఉంది 8 to 12:30 వరకు అనమాట ఎగ్జామ్ ఆ రోజు వాడికి. అందుకే అనమాట బలవంతంగా పంపిస్తున్నాము. వాడు కూడా నో అనకుండా వెళ్తా ఉంది ఎలాగో. ఆల్ ది బెస్ట్. బాగా ఎగ్జామా? నా ఫోన్ కాదురా, వాళ్ళు ఇప్పుడే వచ్చింది బాబా. ఇంకా ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను, ఉప్పాడ పట్టు శారీ ఇది. ఇంకా ఇది ఒకసారి కట్టుకున్నాను ఫెస్టివల్కి, కాకపోతే దీనికి బ్లౌజ్ అప్పుడు కుట్టించుకోలేదు, వేరే బ్లౌజ్ ఏదో మ్యాచ్ చేసి వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకున్నాను, సమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేసి తిరుపతిలోనే వేయించుకున్నాను. ఇంటి దగ్గరే అనమాట, కాలనీలో ఉంటారు, భూమిక అనేసి బొటిక్ అది. సో అక్కడ వేయించుకుని చాలా బాగా వేశారు. కానీ వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కట్టుకోనే లేదు. మళ్ళీ ఈరోజు అనిపించింది ఎందుకో ఈ శారీ కట్టుకుందాం, ఈ బ్లౌజ్ వేసుకుందాం అనేసి. ఇంకా హ్యాపీకి వచ్చేసి ఈ ఫ్రాక్ ఎత్తిపెట్టాను, ఫ్రాక్ వేసేద్దాము అన్నట్టుగా. ఇంకా హ్యాపీకి రెడీ చేసేసి తినిపించేసాను. ఇంకా నేను సుదర్శన్ ఇద్దరం రెడీ అయిపోయాము. ఇంకా సరే తినేసి వెళ్దాము అన్నట్టుగా మేమిద్దరం కూడా తినేస్తున్నాము. సుదర్శన్ ఏమో టెడీని వదిలేసి వచ్చేసాడు. తర్వాత ఏమంటే అది బీటీఎం లేఅవుట్లో అనమాట ఫంక్షన్. సో 10:30కి స్టార్ట్ అవుతుంది, నువ్వు తప్పకుండా రావాలక్క అనేసి అనింది. ఇంకా శ్రీమంతం ఎవరిది అంటే, మేము చాలాసార్లు చెప్తుంటాం కదా, ఫస్ట్ మేము తావారికెరెలో ఉన్నాము అనేసి. టెడ్డీ యాప్ వాళ్ళు పుట్టలేదు అప్పటికి. నేను సుదర్శన్ జావా నేర్చుకుంటున్నాము. మ్యారేజ్ అయిన ఫస్ట్లో అక్కడ ఉన్నాం, ఒక 8 years అక్కడే ఉన్నాం మేము. అక్కడ పెద్ద ఫ్యామిలీ అనమాట వాళ్ళది. అవ్వ ఉండింది. ఆ అవ్వకి 6 మంది కొడుకులు, ఇంకా కోడళ్ళు, ఇంకా 2 కూతుర్లు అనమాట. సో అక్కడ ఉండేది ఏమంటే 4 members ఉంటారు అక్కడే ఆ హౌస్లో. మాకు రెంట్కి ఇచ్చారు, ఇంకొకరు ఉంటారు రెంట్కి, ఇంకొకరు 3 members రెంట్కి ఇచ్చి ఉంటారు అనమాట ఆ బిల్డింగ్లో. సో అలా నేను చెప్తుంటాను కదా, మ్యారేజ్ అయిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను సుదర్శన్ దగ్గరకు వచ్చిన తర్వాత. సుదర్శన్ దగ్గర సుదర్శన్ ఫ్యామిలీతో నేను చూసి ఏమేమో నేర్చుకున్నాను. అంతే ఈక్వల్గా నేను చెప్పాలంటే ఇంకా ఎక్కువగా అక్క వాళ్ళ దగ్గర, అవ్వ దగ్గర చాలా నేర్చుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళలో లాస్ట్ కోడలు రమా అక్క అనమాట. ఆ అక్క కొంచెం క్లోజ్, కొంచెం చిన్నదిగా ఉండేది. వాళ్ళ ఇంట్లో పూజ అనేసి చిన్న పాప, ఇప్పుడు ఆయు ఎలా ఉందో సేమ్ అంతే ఏజ్ పాప మన ఇంటికి వస్తూ ఉండేది అనమాట. తనతో ఎక్కువ ఫొటోస్ తీసుకునేది, క్లోజ్గా ఉండేది, అలా ఉండేవాళ్ళము. ఇంకా దాని తర్వాత ఏమంటే ఆ అక్క దగ్గరే చాలా నేర్చుకున్నాను. కుక్కర్ కొనుక్కొని కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. సో అలాంటివి ఇంకా చాలా అసలు అంటే పొదుపుగా ఎలా చేసుకోవాలి, ఒక ఫ్యామిలీని ఎలా నడపాలి, సో అలాంటివన్నీ. ఇంకా అవ్వ అయితే అన్నీ హెల్దీ ఫుడ్డే, నాకు రాకపోతే ఇలా చెయ్యమ్మా అలా చెయ్యనేసి నాకు నేర్పించేది. ఇంకా కూరగాయలు వాళ్ళు ఎవరైనా బండి మీద వెళ్తా ఉంటే ఆపేసేవారు, నన్ను పిలిచేదన్నమాట, ఆశ అనేసి. నీకు ఇంతకు వస్తే అది తీసుకో అమ్మా, బాగుంటుంది, బాబుకి పెట్టు, అది మంచిది బాబుకి. సో అలా అనేసి నాకు అన్నీ ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది నేర్పించేది. ఇంకోటి మెయిన్గా ఏమంటే పుట్టిన పిల్లలకి మనం సెర్లాక్స్ పెట్టేస్తాం కదా, అలా కాకుండా హెల్దీగా రాగి జావా అంటూ అలాంటివి నేర్పించేవాళ్ళు అనమాట. వాళ్ళు చేసుకొని నాకు కూడా ఇచ్చేవాళ్ళు, టెడ్డీకి
పెట్టాష అనేసి. సో అట్లాంటివన్నీ చాలా నేర్చుకున్నాను. చూసారా, టెడ్డీ లేకపోతే టెడ్డీ ప్లేస్లో కూర్చునేసింది, పడుకునేసింది. రారా నా దగ్గరికి రారంటే లేదంటే టెడ్డీ ప్లేస్లోనే కూర్చోవాలంట. ఇంకా అవ్వకి ఇంకొక కోడలు భారతీయ ఆంటీ వాళ్ళ పాప రమ్య. తను నా దగ్గరే ఉండేది, స్కూల్కి వెళ్ళేది, 6th క్లాస్ 7th క్లాస్ ఉండేదనమాట, నా దగ్గరకు వచ్చేదనమాట. ఇంకా సంగీత అనేసి మా నైబర్స్, తను కూడా ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. చాలా ఎక్కడెక్కడికో కూడా వెళ్ళామన్నమాట, షాపింగ్లు చేయడము, బెంగళూరులో అంతా తిరిగే వాళ్ళము. సో అలా రమ్య అది శ్రీమంతం అనమాట ఈరోజు. సో పిలిచింది, ఇంకా నాకు రమ్యాని చూడాలి అనిపించింది. ఆ రోజు ఇంకా అందరు అక్క వాళ్ళందరినీ చూడొచ్చు అనేసి కూడా అనిపించింది. చాలా ఈగర్గా, చాలా ఏమంటారు, ఏదో ఒక రకమైన ఫీలింగ్ అనమాట. అందరినీ చూస్తాను, అందరినీ కలుస్తాను, ఎందుకో హ్యాపీనెస్ భలే అనిపించింది. సరే అనేసి వచ్చాను. ఇంకా మెయిన్గా రమ్యాని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయాలి అనిపించింది. ఇంకా రాగానే రమ్యాని చూశాను, భలే హ్యాపీ అనిపించింది. దాని తర్వాత ఈశ్వరి అక్క అనేసి ఆ అక్క కనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ, భూమి అనేసి, మేఘ అనేసి, ఆ పిల్లలు కూడా టెడ్డీతో ఆడుకునే వాళ్ళు అసలు. ఇంకా వెంకటేష్ అన్న, చెలువన్న, వాళ్ళందరూ అయితే ఎంత మంచిగా చూసుకున్నారు. మేము ఇప్పుడు మంచం పెట్టుకున్నాం కదా మాస్టర్ బెడ్రూమ్లో, ఆ అన్న వాళ్ళే చేసిచ్చారు, వెంకటేష్ అన్న వాళ్ళు చేసిచ్చారు. చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అసలు. తర్వాత సరస్వతి ఆంటీ అనేసి పైన ఉంటారనమాట. ఆ ఆంటీ ఎంత మంచిదో అసలు. పూజ చేసుకుందంటే చాలు కిందకు వస్తుంది, అమ్మ ఆశ అనుకుంటూ వచ్చి ప్రసాదం ఇచ్చేసి వెళ్తుంది. సో తినే అనమాట రమ్య. అసలు చెప్తే మీరు నమ్మరు, ఎంత చిన్న చిన్న పిల్లలు అసలు తెలుసా వీళ్ళు. ఎలా అనిపించింది వాళ్ళు, నేను తిట్టేదాన్ని, ఏమంటారు, ఇప్పుడేమో అంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు టెడ్డీనే తీసుకోండి, తప్పు చేస్తే తిడతాను కదా నేను. సో సేమ్ అలాగే రమ్య అని, సంగీత అని అలాగే తిట్టేదాన్ని. వాళ్ళు ఏమైనా అనుకుంటారు, అట్లా ఏం ఫీల్ అయ్యేదాన్ని కాదు. వాళ్ళు అలా అసలు అనుకునే వాళ్ళే కాదు. మళ్ళీ అక్క అనేసి వచ్చేవాళ్ళు. నెయిల్ పాలిష్ పెట్టేదాన్ని, వాళ్ళకి లిప్స్టిక్స్ పెట్టేదాన్ని. ఇప్పుడైతే అవ్వలేదు. ఒక్కొక్కసారి తలుచుకుంటే భలే బాధేస్తుంది. అసలు అన్ని తలుచుకుంటుంటే నాకు లైఫ్లో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ కదా అనిపిస్తుంది. ఇంకో భారతి ఆంటీ మిడిల్లో ఉండేది, అటు సైడ్ ఉండే ఆంటీ రమ్య వాళ్ళ అత్త అనమాట, రమ్య వాళ్ళ మమ్మీ భారతి ఆంటీ. అసలు ఆంటీ వాళ్ళని చూస్తుంటే ఏం మారలేదు. అప్పుడు ఎలా ఉందో భారతి ఆంటీ ఇప్పుడు అలాగే ఉంది. అదేంటి నేను ఇంత పెద్దగా ఉన్నానేంటి ఆంటీ కంటే, అసలు ఆంటీ అలాగే ఉంది అనిపించింది. ఇంకా ఈశ్వరి అక్కని కలిశాను, కానీ రమ అక్క తర్వాత సరస్వతి ఆంటీ అని చెప్పాను, వాళ్ళని కలవలేకపోయాను. ఇంకా మేమేమంటే టెడ్డీకి టైం అయిపోతుంది అనేసి గబ్బా అసలు ఉండలేదన్నమాట. జస్ట్ ఇంకా బ్లెస్ చేశాను. దాని తర్వాత ఇంకా బయలుదేరేసి అన్నం తినేసి వెళ్ళమనేసి ఎంత బలవంతం చేసిందో భారతి ఆంటీ, కానీ ఉండకుండా ఇంకా బయలుదేరిపోయాను, టెడ్డీ టైం అయిపోతుంది, పికప్ చేసుకోవాలి అన్నట్టుగా. ఇంకోటి ఏమంటే ఇంత బ్యూటిఫుల్ ఫ్యామిలీని నాకు పరిచయం చేసి నాకు చాలా నేర్చుకున్నట్టు చేసింది ఎవరో తెలుసా, మా మామయ్య, సుదర్శన్ వాళ్ళ డాడీ బలరామ్ అంకుల్. సో అసలు నిజంగా ఆ అంకులే నాకు ఈ హౌస్ గనక మాకు చూపించకుండా వేరే ఎక్కడైనా హౌస్ తీసుకొని పెట్టున్నారు అనుకో, నాకు సుదర్శన్కి, ఇంత మంచి ఫ్యామిలీని చాలా మిస్ అయ్యి ఉంటాను. అసలు ఏమి నేర్చుకొని ఉండనేమో లైఫ్లో. నేను మీకు చెప్పేది అసలు నమ్మకపోవచ్చు కూడా, కాకపోతే ఇప్పుడు నేను మా అత్తయ్యతో, మోహనాతో, శిరీషతో, లక్ష్మితో, అందరితో, హారిక వాళ్ళతో ఎలా క్లోజ్గా ఉంటానో వాళ్ళకంటే ఎక్కువగా క్లోజ్గా ఉండేదాన్ని అనమాట. ఇక్కడ అవ్వతో, రమాక వాళ్ళతో, అందరితో. మన లైఫ్లో మనకి పరిచయం అయిన వాళ్ళల్లో ఎంత గుడ్ ఉంటుందో తెలుసా, అది నేర్చుకుంటే సరిపోతుంది, మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండిపోవచ్చు. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరి దగ్గర బ్యాడ్ కూడా ఉంటుంది, కానీ అది తీసుకోకుండా మంచి తీసుకున్నామంటే బాగుపడతాం మనము. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీని మళ్ళీ మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా టెడ్డీ వాళ్ళకి ట్యూషన్ వదిలే టైంకి ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందుకే సుదర్శన్ ఏమంటే బుజ్జు నువ్వు తీసుకొచ్చేసేపు నేను కార్ తీసుకొని పెట్టుకొని ఉంటాను అని చెప్పాడు. అందుకనేసి ఇంకా నేను వెళ్ళాను. ఇక్కడ బెంగళూరులో మెయిన్గా సిటీస్లో ఎలా అంటే మనము ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోండి, చిన్ని షార్ట్స్, స్కర్ట్స్ ఎలాంటివైనా వేసుకోండి, వాళ్ళని చూడరనమాట. నీట్గా ట్రెడిషనల్గా మంచిగా శారీ కట్టుకొని వచ్చాము, అలా వెళ్ళాము అంటే అందరు వాళ్ళనే చూస్తారు. సో నాకు ఏదో ఆ రోజు ఎలాగో ఉండింది. అక్కడ టెడ్డీ వాళ్ళ స్టూడెంట్స్ అందరు బయట ఉన్నారు, టెడ్డీ కోసం వెతుకుతా ఉంటే అందరు నన్నే చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా టెడ్డీ కూడా అదే షేర్ చేసింది అనమాట. అశోక అందరిలో ఎక్కడ బబ్బా ఎక్కడ వెతుకుతా ఉంటే నువ్వు టక్కని కనిపించావు, అసలు ఏంది అశోక్ ఇట్లా ఉంది అనేసి అనుకున్నాను అంటా ఉండింది. ఇంకా టెడ్డీకి మాత్రం భలే అనిపించింది, పాప రావాలి అంటా ఉండింది, అందరిని చూడాలి టెడ్డీని కూడా. అని టెడ్డీకి కూడా అనిపించింది అనమాట. రమాక వాళ్ళని, టెడ్డీ ఏజ్ బాబు ఉన్నాడు మోని అనేసి, అది రమాక వాళ్ళ బాబు అనమాట. అందరి గురించి అడుగుతా ఉండింది, వెళ్ళారా అశోక్ అందరిని చూసావా అని అడుగుతా ఉంది. ఒక జోక్ చెప్పాలరా టెడ్డా నీకు అనేసి చెప్పి మీకు కూడా చెప్తున్నాను వినండి. యాపీని తీసుకెళ్ళాను కదా, రమ్య వాళ్ళ మమ్మీ అని చెప్పాను కదా, భారతి ఆంటీ అనేసి. ఆ ఆంటీ ఉండేది నన్ను సుదర్శన్ని యాపీని చూసి టెడ్డీ అనుకునేసింది అనమాట. ఇంకా చిన్న బిడ్డ ఎక్కడమ్మా, చిన్న బిడ్డని తీసుకురాలేదా అనేసరికి నాకు నవ్వు ఆగలేదు నాకు సుదర్శన్కి. ఆంటీ ఇంకా టెడ్డీనే అనుకుంటా ఉంది యాపీని చూసి
అసలు. ఆంటీ టెడ్డీ ఇప్పుడు 10th క్లాస్ ఆంటీ, ఎగ్జామ్ ఉంటే వదిలేసి వచ్చాము, ఇది చిన్నదా ఆంటీ, హ్యాపీ ఆంటీ ఇది అనేసి అన్నారు. ఏమంటే హ్యాపీ పుట్టిన తర్వాత ఒకసారి కూడా వెళ్ళలేదు అక్కడికి, హ్యాపీ తెలియదు అనమాట, టెడ్డీ ఒకటే తెలుసు అందరికి అక్కడ. అలా ఆ రోజు చాలా పెద్ద జోక్ జరిగిందిరా టెడ్డా అని చెప్పేసి చెప్పుకొని నవ్వుకున్నాము. ఇంకా మా రమ్యకి మీరందరు కూడా బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాను. సేఫ్గా డెలివరీ అయిపోయి మంచి బిడ్డ పుట్టేసేయాలి. ఆ అక్క వాళ్ళు ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు, రా ఆశ, రానే రావు నువ్వు అనేసి. అస్సలు కుదరదు, అదేంటో అదే పనిగా వెళ్ళాలి. ఈసారి బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేసి వెళ్ళాలి అలా అనుకుంటా. బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళాలి, అమ్మవారి పూజ, నాకు బనశంకరి అమ్మవారిని చూపించింది, ఆ టెంపుల్ చూపించింది అంతా రమక్క వాళ్ళే అనమాట. చిత్రక్క అనేసి ఇంకొక అక్క ఉంది, అవ్వకి కోడలు. సో ఆ అక్క వల్ల నాకు ఆ గుడి అవంతా తెలిసింది. అక్క వాళ్ళతో వెళ్ళేదాన్ని అనమాట, ఎవ్రీ సండే అలా తీసుకెళ్లేవాళ్ళు. అక్క వాళ్ళతో వెళ్ళేదాన్ని. అక్కడ వెజిటేబుల్స్ ఉంటాయి, ఎంత బాగుంటాయి అన్నీ. అక్క వాళ్ళు 1 వీక్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కొచ్చుకునేవాళ్ళు. అప్పుడు నువ్వు కూడా తీసుకో ఆశ అనేసి నేను కూడా కొన్ని తీసుకునేదాన్ని. యాక్చువల్గా ఏమంటే నేను వీకెండ్ వచ్చిందంటే తిరుపతికి వెళ్ళేవాళ్ళం, మాకు అసలు అన్నీ వేస్ట్ అయిపోతా ఉండేటివి అనమాట. అది కొద్దిగా. ఇంకా మెయిన్గా వాళ్ళు ఎక్కువ చెప్తే ఎలా బార్గెన్ చేయాలి, సో అట్లాంటివన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇంకా ఇది తాంబూలం అనమాట, వచ్చేసేటప్పుడు రమ్య వాళ్ళ మమ్మీ ఇచ్చారు. ఇంకా హౌస్ కూడా ఎలా నీట్గా పెట్టుకోవాలి అన్నీ నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. అక్క వాళ్ళ హౌస్ చాలా నీట్గా పెట్టుకుంటారు, ఎంత కష్టపడతారు తెలుసా, అసలు చాలా కష్టపడతారు అసలు. ఆ అక్క వాళ్ళ మ్యారేజ్వి ఆల్బమ్స్ చూపిస్తే అక్క వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ మ్యారేజ్ అన్నప్పుడు చాలా లావుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చూస్తే చాలా స్లిమ్గా అయిపోయారు. నార్మల్గా ఎవరైనా సన్నగా ఉంటారు మ్యారేజ్ టైంలో, తర్వాత లావ్ అయిపోతారు పిల్లలు పుట్టిన తర్వాత కదా. కానీ అక్క వాళ్ళు అలా కాదు, పాపం చాలా కష్టపడే వాళ్ళు అనమాట, ఇంటి పని అదంతా. సో అలా చాలా సన్నగా అయిపోయేవాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళు, చాలా బాగుండేవాళ్ళు. ఇంకా ఎంత హెల్తీ ఫుడ్ తింటారు, రాగి ముద్ద ఎవ్రీడే ఉండాలన్నమాట, అలా తినేవాళ్ళు. కనిపిస్తున్నాయి మనవి ఐస్ ఇంకా కొంతసేపు పడుకునేసాం. మా సుదర్శన్ టీవీ చూస్తూ కొంతసేపు పడుకున్నాడు. దాని తర్వాత టీ టైం అనమాట. ఇప్పుడంటే మా సుదర్శన్ టీటీ ఆడడానికి వెళ్ళేస్తున్నాడు. ఇంకా టెడ్డీ చదువుకుంటా ఉంది. సరే టీ తాగుదాం అనిపించింది, ఇంకా టీ పెట్టుకున్నాను నాకు ఒక్కదానికోసమే. ఇంకోటి ఏమంటే ఆ రోజు సాటర్డే సండే ఈ 2 days ఏమంటే కింద స్పోర్ట్స్ జరుగుతున్నాయి, అంటే టీనేజర్స్కి, సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి. సో అలా వాళ్ళకి కొన్ని గేమ్స్ చిన్నవి అలా ఎంటర్టైన్ చేయడానికి చాలా బాగుంటుంది. అలాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నమాట కింద అపార్ట్మెంట్లో. సో వెళ్ళాలి నిన్న వెళ్ళలేకపోయాను, నిన్న చాలా కొంచెం బిజీ ఉండి షాపింగ్కి అట్లా వెళ్ళేసాను కదా, సో వెళ్ళలేదు. సో ఈరోజు వెళ్దాం రా మనము అనేసి చెప్తున్నాను. తొందరగా హోంవర్క్ ఉంటుంది రాసేసేటట్టు వెళ్దాం కిందకి అనేసి అనుకున్నాము. వాళ్ళిద్దరికి కూడా పాలిచ్చేసాను. మెయిన్గా వీళ్ళిద్దరు ఇంట్రెస్టింగ్గా ఎందుకు వస్తారంటే కింద స్టాల్స్ పెట్టుంటారనమాట, అక్కడ ఏమైనా కొనిస్తా అని చెప్పేసి సరే వెళ్దాం వస్తాము అనేసి అంటుంటారు. నిజంగా చెప్తున్నా, నాకైతే ఇంకా కొంతసేపు ఉండేసి రావాలి అనిపించింది రమ్య దగ్గరికి. అసలు ఆ టెడ్డోడికి ఎగ్జామ్ లేకుండా ఉంటే యాక్చువల్గా 8 to 2 ఉంటుంది వాడి క్లాస్, అదేంటో ఆ రోజే 8 to 12:30 ఉండింది. ఇంకా వాడిని పికప్ చేసేసుకోవాలి. మేము వెళ్ళిందే 10:30కి ఫంక్షన్, అంటే అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది. సో జస్ట్ మేము 15-20 minutes ఉన్నాం అంతే అనమాట అక్కడ. ఇంకా బయలుదేరేసాము, మళ్ళీ టెడ్డోడికి టైం అయిపోతుంది అన్నట్టుగా. ఇంకొక ఆంటీ సరస్వతి ఆంటీ అని చెప్పాను, మా సుదర్శన్తో మాట్లాడిందంట ఆంటీ, కానీ నాకు కనిపించలేదు, నేను అప్పుడు రమ్య వాళ్ళ దగ్గర ఉన్నాను అనమాట. సో మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఆంటీ మళ్ళీ కనిపించలేదు, ఇంకా అలానే వచ్చేసాను. వాళ్ళందరూ చాలా బాగుండేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా అందరు అక్క వాళ్ళందరూ కలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళు అనమాట. ఎంత బాగా అనిపించేదో అసలు. వీడు గమ్ముగుండడు అనమాట, ఏదో ఒక క్రాఫ్ట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఏదో తాగుతావు బాబా, నిద్రపోవడానికి. అబ్బా నేను అది తింటున్నాను. సో మీరు చూడలే బాబా స్టాల్స్ అది పెట్టారు, వెళ్తున్నాం. బాయ్. నాకు తెలియదు కదా, ఫ్రెష్ చేయరా, మళ్ళీ రేపు వస్తుంది. ఎందుకు ఏం చేశారా, ఏం చేసావు?
ఇంకా మేము ముగ్గురం ఏమంటే అలానే వాకింగ్ చేసుకొని వద్దాంరా అనేసి వచ్చామన్నమాట. అంటే సీనియర్ సిటిజన్స్కి గేమ్స్ అంటే కొంచెం బోరింగ్ ఉంటుందిలే, ఏముంటుందిలే అది కొంచెం అలా చూసేసి ఆ స్టాల్స్ ఏమైనా పెడితే అది కొనుక్కునేసి వాకింగ్ చేద్దామనేసి వచ్చాము. ఇంకా తీరా కిందకి వచ్చి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది. చాలా ఏమంటారు ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఎంత యంగ్స్టర్స్ లాగా ఫీల్ అయ్యి గేమ్స్ ఆడుతుంటే నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో చాలాసేపు అక్కడే ఉన్నాను. ఇంకా మా యోగా మేట్స్ ఉన్నారు చూసారా అక్కడ. నీకు వచ్చా గేమ్ హ్యాపీ నా వెనకాల ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తా వైట్ పేపర్ వైట్ పేపర్ తోనా మాడికి వైట్ పేపర్ తీసుకొని దానిపైన రాస్తాయి నా ఇంకా ఇక్కడ ఒక గేమ్ పెట్టారు. అర్చన ఉంది కదా, తను ఇంకా నియతి వాళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు అనమాట వాళ్ళకి ఎలా ఆడాలి ఏంటి అన్నట్టుగా. సో ఇక్కడ ఇంకా వీళ్ళందరినీ చూసేసరికి నాకు మా మమ్మీ మా డాడీ గుర్తుకొచ్చారు. మా డాడీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అంకుల్స్లో. సో వాళ్ళందరిలో మా డాడీ కూడా ఉంటారు. ఒకవేళ మా మమ్మీ మా డాడీ ఇక్కడ ఉంటే కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి ఉంటారు అనిపించింది. అవును ఎక్కడ్రా పోతే ఆ ఏజ్లో ఉన్న ఆంటీస్ అంకుల్స్ కూడా పిల్లల్లాగే కదా, వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది అన్నమాట. ఎక్స్ప్లెనేషన్ చేస్తా అంటే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి. ఇంకా స్టాల్స్ పెట్టారని చెప్పారుగా ఇక్కడే. శ్వేత అనేసి అంటుంటాను కదా, నా ఫ్రెండ్ అనమాట తను. సో తను నాకు ఆల్టరేషన్ అయినా బ్లౌజెస్ అయినా మంచిగా కుట్టిస్తుంది. సో తను ఇంకా రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి వచ్చి ప్రత్యూష. తన దగ్గర ఆవకాయి, మొరింగా పౌడర్ అన్నట్టుగా, కర్రీ లీవ్స్ పౌడర్, గుంటూరు కారము, సో అవన్నీ తను తెప్పిస్తూ ఉంటుంది తన దగ్గర. ఇంకా అక్కడ ఒక డ్రెస్ వేసుకొని తను మాట్లాడుతా, బ్లూ కలర్ డ్రెస్. తను వచ్చేసి కీర్తి అనమాట. అప్పుడు రఘు అన్న పూజారి గారు మనకి ఇక్కడ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేపించారు చూసారా, ఆ అన్న వాళ్ళ వైఫ్ అనమాట తను. ఇంకా అన్న చాలా షేర్ చేశారు. మీ ఇంట్లో పూజ చేసిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయమ్మ నాకు, చాలా మంది దగ్గరికి వెళ్ళి నేను పూజ చేశాను. అది అన్నే అనమాట, పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా అన్న. అలా చెప్పేసరికి భలే హ్యాపీ అనిపించింది. ఇంకా వేడి వేడి బజ్జీలు అనమాట లైవ్లోనే. నార్మల్గా అయితే స్టాల్స్లో ఎట్లా చేస్తుంటారంటే ఇంట్లోనే చేసేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకుని వచ్చి ఇక్కడ సేల్ చేయడం అలా చేసేవాళ్ళు. కానీ ఇక్కడ అలా కాకుండా వేడి వేడి బజ్జీలు అక్కడికక్కడే చేసి ఇస్తున్నారు. భలే అనిపించింది. ఇంకా దాంట్లో మధ్యలో మసాలా కూడా అంటే ఆనియన్, టొమాటోస్ అన్ని వేస్తారు కదా, సో అవి కూడా వేసి పెడుతున్నారు. ఇంకా పప్పుల పొడి కూడా దాని మీద చల్లి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అదొకటే కాకుండా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా ఆనియన్ పకోడా, అవన్నీ అన్నీ హోమ్ మేడ్. గులాబ్ జామున్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా బాగుండింది, చాలా గాలి అసలు. ఇంకా టెడ్డీ ఏజ్ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. పూర్వ అనేసి మెయిన్గా ఒక పాప, నా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. తను ఎంత బాగా పలకరిస్తూ ఉంటుందో టెడ్డీ టెడ్డీ అనేది. టెడ్డీ కలవదు, వెళ్ళదు. అదే తిడుతున్నారు సుదర్శన్, ఎందుకురా వెళ్ళవు నువ్వు అన్నట్టుగా. చిన్నప్పటి నుండి ఎట్లా అయిపోయిందంటే మేము ఊరికే తిరుపతికి వెళ్ళిపోతూ అలా ఉండేసరికి వీడికి ఫ్రెండ్స్ తక్కువ అయిపోయి ఫ్యామిలీతోనే ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయింది. లైఫ్లో ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో వీళ్ళకి తెలియడం లేదు. ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది ఫ్రెండ్స్ ఉండాలని చెప్పట్లేదు, ఒక్కరున్నా ది బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉండాలి ఎప్పటికైనా అనేసి అనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా నా ఇంటెన్షన్ ఎలా అంటే మనం ఎక్కడున్నా ఏ ప్లేస్లో వెళ్ళి ఉన్నా ఆ ప్లేస్ని మనము ఓన్ చేసుకోవాలి, మనం ఒక ఉన్నారు అని తెలియాలి అందరికీ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పటికైనా ఫ్యామిలీయే, మన ఫ్యామిలీతోనే ఉంటాము. మన ఫ్యామిలీకి ఉండకపోయినా మనం దూరం అవ్వము అనమాట. కానీ ఫ్రెండ్స్తో కూడా ఉండాలి. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్ని మనం ఓన్ చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. అప్పుడే మనము పైకి ఎదుగుతాము కొంచెము అని తెలుసుకోగలుగుతాము అనుకుంటా ఉంటాను. మా సుదర్శన్ అస్సలు అలా కాదు, కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్ అని. ఏం హ్యాబిట్స్ టెడ్డీకి వచ్చాయి. హ్యాపీకి కొంచెం మారుస్తా ఉన్నాను. టెడ్డీని ఇప్పుడు ఇంకా మార్చలేను, వాడికి చెప్పి అయిపోయింది. హ్యాపీని కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. సో హ్యాపీ ఏమంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో కలవడము, కిందకి వెళ్ళి ఆడుకుంటాను అనేసి అడగడము, వాడు వెళ్ళడము.
సో కొంచెం మారుతా ఉందిలే అనిపించింది. సో మళ్ళీ ఒక 2 రౌండ్స్ వాకింగ్ చేసాము. మళ్ళీ ప్లే ఏరియాలో వచ్చి ఆడుకోవాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. అయ్యో పాపం ఆంటీస్ని అంకుల్స్ని ఒక్క గేమ్ కాదు కదా, ఎన్నో గేమ్స్ ఆడిపిస్తున్నారు. అసలు చూసారా, ఒకరు వచ్చేసి ఇలా స్టెప్ వేసి చూపించాలి, వాళ్ళకి సేమ్ స్టెప్ మళ్ళీ ఇంకొకరికి ఇలా పిలిచి చూపించాలంట. ఎంత కామెడీగా ఉండిందో అసలు, భలే ఉండింది. నవ్వు అంటే నవ్వు, అందరు భలే ఎంజాయ్ చేశారు. అంటే సేమ్ చిన్నపిల్లలకి పెడతారు కదా గేమ్స్, సేమ్ అలాంటివే పెద్దవాళ్ళకి పెట్టడము. వాళ్ళు కూడా నో అనకుండా ఎంజాయ్ చేస్తూ, అంటే సిగ్గు మొహమాటం అలా ఏం పడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. Can't run from what I feel inside. There's no more time to hide, because I feel again, I feel again. Oh, now I feel again. I'm bringing this back to life. మా సుదర్శన్ ఎక్కడ ఉంటారు, పిల్లలు అక్కడ ఉంటారు అన్నట్టుగా మా సుదర్శన్ టెడ్డీ హ్యాపీని ఆడిపిస్తూ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా అందరూ జాయిన్ అయిపోయారు. వాళ్ళ మదర్స్ ఏమంటే అమ్మాయి సుదర్శన్ ఉన్నారులే చూసుకుంటారులే అన్నట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లల్ని వదిలేసి వచ్చేసారనమాట. ఇక్కడెక్కడో ఉన్నారు, వీళ్ళు చూసుకుంటూ ఉన్నారు గేమ్స్. ఇదో ఇంకొక గేమ్ అనమాట. ఆ స్టిక్ తో ఆ గ్లాస్ ఉంటుంది కదా, అది పాస్ చేస్తూ ఉండాలి, విజిల్ వేస్తారు. అప్పుడేమంటే మళ్ళీ పాస్ చేసేది రివర్స్ పాస్ చేయాలన్నమాట ఆ గ్లాస్. సో ఒకవేళ రివర్స్ చేయకుండా జస్ట్ నార్మల్గానే చేసుకుంటూ వెళ్ళాలంటే వాళ్ళు అవుట్. ఆ చేయి తీసేస్తారు, ఒకరు వెళ్ళిపోతారు, మళ్ళీ దగ్గర చేస్తారనమాట. ఎన్ని చైర్స్ ఉంటే అన్ని చైర్స్ అట్లా. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. వెళ్ళిపోతారు, మళ్ళీ జాయిన్ అవుతారు, అలా ఎవరు లాస్ట్. అసలు నిజంగా అర్చన అయితే వాళ్ళని చిన్న పిల్లలతో ఎలా మనం బిహేవ్ చేస్తాం, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సేమ్ అలాగే చేస్తూ ఉందన్నమాట. వాళ్ళని చూస్తూనే ఉన్నాను అర్చన అని, వాళ్ళకి బాగా అర్థమయ్యేలాగా, ఇంకా వాళ్ళు ఫీల్ అవ్వకుండా సో అలా మేనేజ్ చేస్తూ ఉండింది. ఇంకా వాళ్ళందరినీ ఎంత బాగా సపోర్ట్ చేశారో తెలుసా, అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ అలా ఆడిపించారు. ఇంకా అక్కడ షౌటింగ్స్ కానీ అసలు ఒక్కలాగా లేదు, అల్లరిగా ఉండింది. అదంతా పెట్టుంటాను, కానీ మ్యూజిక్ కూడా ఉంది. ఇంకా అది పెట్టండి మళ్ళీ కాపీరైట్ వస్తుంది అనేసి ఇంకా అది పెట్టకుండా నేను నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా నాకైతే మళ్ళీ అప్పుడే ఇంటికి వెళ్ళాలి అనిపించలేదు అనమాట. ఇలా గేమ్స్ చూస్తూనే ఉన్నాను. హ్యాపీ కూడా నాతోనే ఉండింది. ఇంకా సుదర్శన్ వెళ్ళిపోయాడు, నేను వెళ్తాను బుజ్జు, నా పని ఉంది అనేసి. ఇంకా రెడీ కూడా హోంవర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది. సరే అలా గేమ్ అంత మంచిగా ఆడుతున్నారు. ఇంకా ఒక 2 గేమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఫైనల్స్ ఉంది, వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వాలి. సో అవన్నీ జరగాలి. ఇంతలో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంతే గబ అన్నీ సర్దుకునేసి ఇంకా అదిగో లోపలికి వెళ్ళిపోతున్నారు. అరే ఇంకొంచెం సేపు ఉంటే గేమ్ అయిపోయేది, అంత ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయేది కదా అనేసి అనిపించింది. ఇంకా ఇలా అందరు యూనిటీగా ఉంటే ఎంత బాగుంటుంది కదా, గొడవలు వేసుకుంటూ దూరం అయిపోతూ ఇలాంటివి ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు చాలా హ్యాపీగా మంచిగా ఉంటారు. ఇంకా వర్షం ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి అందరు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. కానీ మేమేమంటే నేను హ్యాపీ వెళ్ళిపోతా ఉన్నాము, వీడికి హోంవర్క్స్ ఉన్నాయి, సో హోంవర్క్ చేయించుకుందాం పదరా, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నాం పైకి. చాలా పెద్ద వర్షమే పడింది. ఇంకా వర్షం పడతా ఉందిలే అనుకున్నాము. ఇంకొకటి ఏమంటే ఈ గ్యాప్లో టెడ్డీ ఒక మూవీ, చిన్నప్పుడు వాడు యానిమేషన్స్తో వచ్చే మూవీస్ అదేదో చూస్తూ ఉండిందంట. సో ఇప్పుడు ఏమంటే హ్యూమన్ బీయింగ్స్ పెట్టి మూవీ తీసారు. ఆశక్క బాలే ఉంది. ఎప్పుడో సుదర్శన్ అడిగిందంట, ఒకవేళ అలాంటి మూవీ వచ్చిందంటే, అంటే వస్తుంది అని తెలిసి అప్పుడెప్పుడో ఆ మూవీ వస్తే నాకు కంపల్సరీగా తీసుకువెళ్ళాలి బాబా నువ్వు అనేసి అడుగుండిందంట. ఆ మూవీ ఇప్పుడు వచ్చిందంట. మొన్న ఒక 2 days నుండి అడుగుతా ఉంది, వీడికి ఎగ్జామ్ ఉంది కదా, ఫస్ట్ నువ్వు ఎగ్జామ్ చదువు మళ్ళీ చూద్దాము అనేసి అన్నున్నాడు. నాకు అసలు ఆ విషయమే ఏమీ తెలియదు. వాళ్ళిద్దరు మధ్యలో జరిగిందనమాట, టెడ్డీ సుదర్శన్ వాళ్ళ మధ్యలో.
ఇంకా ఇద్దరు పైకి వచ్చేసారుగా, ఏం మాట్లాడుకున్నారో ఏమో మళ్ళీ ఆ మూవీ గురించి. ఎగ్జామ్ కూడా అయిపోయిందిగా, అందుకని మూవీకి తీసుకెళ్ళమని అడిగినట్టుంది. మా సుదర్శన్ మూవీ టికెట్స్ బుక్ చేశాడంట. ఇంకా బుజ్జు కానివ్వండి గబగబా మూవీకి వెళ్ళాలి అనేసరికి, ఏ మూవీ ఉందబ్బా ఇప్పుడు, ఎక్కడికి వెళ్తున్నావు అబ్బా అంటే, టెడ్డోర్ చెప్పాడు కదా ఆ మూవీకి వెళ్ళాలి. నేను ఇంత కష్టపడి వీడికి హోంవర్క్లు రాపించుకుంటూ అలా ఉంటే వీడు నన్ను ఎక్కిరిస్తూ ఉన్నాడు. 2 lines of a poem. Yeah, 1 minute. ఎందుకు నవ్వుతున్నావు? మీరేమంటారు చెప్పు. Poem. పోమ్ అంటారా? Poem. పోమ్. Poem. మేము పోయం అంటాం రా. మేము poem అంటాం. ఓకే రైట్. అయిపోయినా. 2 lines of poem. ఎక్కడ ఉంది పోయం? దట్ ఆర్ That నామా. అరే దట్ THAT దట్. Okay. ఆర్ Huh? ఆర్ Yeah, నామా. ARER. దట్ ఆర్ ఎక్కడ? ఆఫ్ 1 minute. 1 minute. ఈక్వల్ లెంగ్త్. 1 minute. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ వర్డ్స్ ఉంటాయి, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు చేస్తా ఉంటే నేను సుదర్శన్ ఉంటారు. అసలు మనం అయితే పోయం అనే కదా అంటాము, వీళ్ళు పోమ్ అంటారంట దాన్ని. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అలాంటివి చాలా ఉన్నాయి. అబ్బాయి ఎందుకులేండి, నవ్వుకుంటా ప్రతి ఒక్క దాన్ని నవ్వేసుకుంటా ఉంటుంది. టెడ్డీ అయినా గమ్ముగా ఉంటుంది. అది కాదు అశక, ఇలా చెప్పాలి అశక అనేసి అంటది. హ్యాపీ అలా కాదు, పక్క నవ్వుతా ఉంటుంది. అదేదో పెద్ద జోక్ అయిపోయినట్టు వీడికి. అంటే దానికంటే ముందు నేను తిట్టుంటాను వాడికి, సరిగా రాయట్లేదు, రైటింగ్ బాగాలేదు అని, రాంగ్ రాస్తున్నావు, ఏం వచ్చినా నువ్వు, ఏం చేస్తున్నావు స్కూల్కి వెళ్ళి, ఇలాంటి క్లాసులు పీకుంటాను. దానికి రివెంజ్ అనమాట. ఏదైనా చిన్న మిస్టేక్ చేశానంటే అంతే, దాన్ని పెద్ద చేసి నవ్వుకుంటా ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. హ్యాపీకి ట్యూషన్ చెప్పుకుంటా ఉంటే నా పరువు పోతా ఉంది తెలుసా రోజుకి అసలు. ఇంకా వీళ్ళ హోంవర్క్స్ కంప్లీట్ చేసేసి బ్యాగ్స్ అని సర్దుకునేసి, ఇక్కడ చూసారు ఎంత పెద్ద వర్షం పడిందో, వాటర్ చూస్తున్నారా అబ్బబ్బా. అయినా కానీ ఇంకా మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాంగా, నెక్సెస్ మాల్కి వచ్చేసాం, శాంతినికేతన్ మాల్కి. సో మూవీ వచ్చేసి డ్రాగన్ మూవీ అంట. అబ్బా చిన్న పిల్లల మూవీయా అనిపిస్తుంది. యాక్చువల్గా అది వర్షం పడిన వల్ల ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువైపోయి డిలే అయింది. అందుకే ఇంకా ఒక 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది మూవీ. మా సుదర్శన్ని పార్కింగ్లోనే వదిలేసి ఇంకా గబగబా మా ముగ్గురిని పంపించాడు. మీరు ముగ్గురైనా వెళ్ళండి బుజ్జు, టైంకి వాళ్ళు చూస్తారు అనేసి. వాళ్ళిద్దరు చాలా ఈగర్గా వస్తున్నారనమాట. టైంకి ఆ మూవీ ఫస్ట్ నుండి చూడాలంట, స్టార్టింగ్ నుండి, అప్పుడే అర్థమవుతుందంట. టెడ్డీ అయితే అలాంటి విషయాలు చాలా పర్టికులర్గా అలా ఉంటుందన్నమాట. ఇంకా సరే అనేసి నేను తీసుకొచ్చేసాను వీళ్ళిద్దరిని. ఇంకా మేము వచ్చేసరికి కరెక్ట్గా అప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఇదొకటి వచ్చేసి 3D మూవీ అనమాట. ఇంకా ఏదో 3D మూవీ, పిల్లల మూవీ అనుకుంటా వచ్చాను, కానీ మూవీ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను మాత్రం ఫస్ట్ టైం చూడడము. మా సుదర్శన్కి ఆల్రెడీ చూసినట్టే ఉందండి. వీళ్ళతో పాటు కూర్చొని ఆ కార్టూన్ వచ్చేటప్పుడే చూసేసి ఉన్నాడంట, యానిమేషన్స్ ఉన్నప్పుడే. సో ఇంకా ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఉండే మూవీ కదా, ఏదో కొత్తగా ఏం లేదు బుజ్జు, కానీ చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఇంకా దాంట్లో చాలా పార్ట్స్ ఉన్నాయంట, అవన్నీ కూడా చూసేసారంట వీళ్ళు. అయినా మళ్ళీ దీనికి తీసుకొచ్చింది మా టెడ్డీ. ఆ గ్లాసెస్ ఇస్తారు కదా, అది పెట్టుకొని చూడాలంటే తలకాయ నొప్పి, మనకి అలవాటు ఉండదు కదా అంతసేపు పెట్టుకొని చూడడము. అది పెట్టుకోవాలంటే టెడ్డీ అయితే మరీ పాపం వాడుకున్న స్పెక్ట్స్ పైన మళ్ళీ అది పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. అది పెట్టుకొని చూడడమే ఒక పెద్ద హెడ్ఏక్ అనుకుంటే. మా సుదర్శన్ ఒక్కడే వచ్చాడు కదా, మా ముగ్గురు ఫస్ట్ పంపించేశాడు. మా సుదర్శన్కి 2 స్పెక్ట్స్ 2 గాగుల్స్ ఇవి ఇచ్చి పంపించారంట. 2 ఎందుకు ఇచ్చారు బాబా నీకు అంటే, ఏమో బుజ్జు నాకు కనిపించదు అనుకున్నారేమో వాళ్ళు సరిగ్గా అనేసాను. అట్లా మేము 4 members అయితే మాకు 5 వచ్చాయన్నమాట ఈ గాగుల్స్. ఇప్పుడు ఇది బ్రేక్ టైం అనమాట. మా సుదర్శన్ వెళ్ళాడు, మా సుదర్శన్ హ్యాపీ ఇద్దరు పాప్కార్న్ తెచ్చుకోవడానికి. నేనైతే మాత్రం మూవీస్కి మెయిన్గా ఇక్కడ ఈ మూవీకి రావాలి ఇలా మాల్స్లో అనేసి అంటే పాప్కార్న్ తినడానికే వస్తూ ఉంటాను. కొన్ని ఇప్పుడు నెక్సెస్ శాంతినికేతన్ మాల్లో మాత్రమే బాగుంటుంది అన్నమాట పాప్కార్న్. ఇంకా వేరే దగ్గర ఇప్పుడు పార్క్ స్క్వేర్ అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆరెంజ్ మాల్కి వెళ్తే అక్కడ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇది మాత్రం చాలా పెద్ద థియేటర్గా ఉంది, చాలా పెద్ద స్క్రీన్ అన్నమాట, మెయిన్గా ఐమాక్స్. ఇంకా ఇక్కడ వీళ్ళ బకెట్ ఒకటి ఇస్తారు, దానికంటే చిన్నది ఏదైనా ఇవ్వచ్చు కదా, ఇలా పెట్టుకొని తినచ్చు కదా, అలా ఇవ్వరనమాట. ఇంకా మా సుదర్శన్ ఆ చున్నీ తీసుకొని మా చున్నీలో వేస్తున్నాడు అన్ని పాప్కార్న్ తినడానికి. ఇంకా ఆ బకెట్ ఏమంటే వాళ్ళిద్దరికి ఇచ్చేసాడు. ఇంకా ఇలా మూవీకి వచ్చినప్పుడు ఈ పాప్కార్న్ తింటే చాలు కడుపు నిండిపోతుంది. మూవీ మాత్రం చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అమ్మయ్య అనేసి అనుకునేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఒక్కొక్క రోజు ఏమంటే జస్ట్ అనుకోకుండా ఈరోజు వ్లాగ్ చేద్దాము అనేసి పొద్దు నుండి స్టార్ట్ చేస్తాను. అది అనుకోకుండా చాలా లాంగ్ అయిపోతుంది. అలా రోజు తీసినా కానీ నాకు చాలా కంటెంట్ వచ్చేస్తుంది. ఎందుకబ్బా ఇంత జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క రోజులో నాకు అనేసి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి.
కానీ నాకే ఈ మధ్య అంత ఏమంటారు ఓపిక ఉండడం లేదనమాట. ప్రతి ఒక్కటి షూట్ చేయాలి అనిపించట్లేదు ఎందుకో. ఇంకా అక్కడ చూస్తున్నారా చాలా మంది ఉన్నారే, అక్కడ బట్టలు మనం ఏమైనా పొట్టిగా అయిపోయి మనం వాడట్లేదు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో అట్లా ఇంకా అక్కడ చూసారా, ఇఫ్ యూ డోంట్ నీడ్ ఇట్ లీవ్ ఇట్, ఇఫ్ యూ నీడ్ ఇట్ టేక్ ఇట్ అలా అని రాసి ఉంది. సో అంతే, ఇక్కడతో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీ అందరికి వ్లాగ్ నచ్చింది అనుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.